నమస్తే. ఏం చేస్తున్నారు? ఏం చేస్తావు? నేనా ఆఫీస్లో ఫుల్ బిజీగా ఉన్నాను. ఏం చూసారు? ఏముందో మీరే చెప్పాలి. మాకేదైనా ఆఫీస్ కోవిడ్ వద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కువైట్ కా? ఓకే బ్రదర్, నో ప్రాబ్లం, నేను చూస్తా. సేమ్ నాగాలాండ్ జాబే చూడనా? సార్ ఎప్పుడైనా పర్వాలేదు, నేను చేస్తాను. సరే అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే ఓకే, ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఏంటో ఈ కువైట్లో చాలా కష్టమైపోయింది. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నది. ఏంటో ఈ జీవితం, కువైట్ అంటే ఏంటో అనుకున్నాం, కానీ ఇటు చూస్తే వీడేమో కువైట్కి వచ్చేస్తా అన్నాడు. ఇక్కడ పడి కష్టాలు పడితే వాడికి తెలియదు. చూద్దాంలే, వాడు వచ్చినప్పుడు మాట కదా, వచ్చే వరకు ఇలా అడ్జస్ట్మెంట్ అయిపోతాం. ఆహా, పెప్సీ తాగితే ఎంత హాయిగా ఉంది. ఈ టైంలో ఒక్క సిగరెట్ కానీ ఒక పెగ్గ కానీ ఉంటే ఆ మజాయే వేర్రా. సరే ఏం చేస్తాం, బ్యాడ్ టైం. ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? ఇదేంటి ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో హలో, వాసన, నేను రాజు మాట్లాడుతున్నా. కోవిడ్కి వచ్చినాను నేను. ఎక్కడున్నా బ్రదర్ నువ్వు? వస్తాను, ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చానన్నా. ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు కోవిడ్కి వచ్చిన ఫోన్ చేయమన్నా కదా. నేను ట్యాక్సీ అడిగాను, మీ అడ్రస్ ఎక్కడ చెప్పమన్నాడు. ఇదేంట్రా బాబు, రోజుగారి దొడ్లో పాడేర్లు నా ఆయన కనబడుతున్నాడు. నేనేదో బిల్డప్ కోసం కంపెనీలో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానని బిల్డప్ ఇస్తే ఈ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి నాకే ఫోన్ చేస్తాడా? ఇప్పుడు కానీ వాడి కంపెనీకి వచ్చి మనం చేసి ఆఫీస్ వర్క్ చూసాడనుకో, మన సీన్ సితారే. అయితే ఒక ఐడియా, మనం ఈ ఆఫీస్ నుంచి అర్జెంట్గా జంప్ అయిపోతాం. ఇదిగో మిమ్మల్ని మీకే చెప్తున్నా ఏనండి, నాకులాగా ఆఫీసుల్లో పని చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను గొప్పలు చెప్పుకోకండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, లేదంటే తర్వాత సంకటం అయిపోతారు.